ఇదే మన సింహద్వారం అనమాట. ఇదిగో అమ్మవారు ఇక్కడే సీతమ్మ గారు అంతా కూడా నడియాడిన ప్రదేశం ఇది. ఇప్పుడు మీ నాన్నగారు ఏమవుతారు సీతమ్మ గారికి? మా నాన్నగారు మునిమనవాడు అండి. మునిమనవాడు అంటే నాలుగో తరం మా నాన్నగారు వాళ్ళు. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా అన్నానికి అలవటించే ప్రజలు అనమాట. అప్పుడు డబ్బులు కూడా అప్పుడు మనకి ఇంత మార్కం లేదు, 5 పైసలు 3 పైసలు మార్కాల తప్ప. అప్పుడు అన్నం అనేటప్పటికి భోజనం అనేటప్పటికి కడుపు నిండా పెడితే చాలు. నరసాపురం, భీమవరం, పాలకొల్లు ఇక్కడ అంతా కూడా రేవులే, గోదావరి రేవులే అండి ఇవన్నీ. గవర్నమెంట్లో టైంలో మనకి స్వతంత్రం రాకముందు నుంచే ఆవిడ అన్నదానం కొనసాగించింది. బ్రిటిష్ 7th ఎడ్వర్డ్ చక్రవర్తులు పట్టాభిషేకం చేసుకుంటున్నామని చెప్పేసి అనేటప్పటికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని హెలికాప్టర్తో పంపారు సీతమ్మని తీసుకురమ్మని. అప్పటికే భర్త చనిపోయారు. భర్త చనిపోతే ఆవిడ నిరాకరించింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు నా ఉద్యోగం పోతుంది సీతమ్మ ఫోటోకి అనుమతించింది. ఆ ఫోటోయే ఇంతకాలం వరకు దాన్ని కాపాడుకుంటూ వచ్చామండి. ఇదే కుర్చీలో సీతమ్మ గారు కూర్చుని ఫోటోలు ఆ రోజుల్లో బ్రిటిష్ వారు ఫోటో ఇచ్చింది. ఫోటో ఇదే ఫోటో ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఇప్పుడే ఫోటో అదే ఫోటో. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో. తర్వాత కొంచెం కలర్ మార్పులు చేర్పులు. డొక్కా సీతమ్మ జిల్లా అని చాలా మంది ప్రతిపాదనలు చేశారు. అంబేద్కర్ పేరు పెట్టారు. అయితే ఇండియా పటంలో ఈ ఊరికి చరిత్ర ఉంది. అప్పుడు అంతా కూడా అంటరానితనంగా ఉండేది. ఆకలి అన్నవాడికి ఎవరైనా సరే ఆడవాళ్ళని మగవాళ్ళని అలాగే పెట్టాలని పెట్టింది. సరార్ధర్ కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజీ కడుతుంటే కాటన్ గారే గుర్రం మీద సవారీ చేసుకుంటూ ఈ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాడు. ఆయన అంత మహా అద్భుతంగా ఉంది నీ భోజనం అని చెప్పేసి అంటే పెరట్లో గడ్డి కోసి గరికి పచ్చడి ఆ రుబ్బురోల్లో గరికితో పచ్చడి కూడా చేసేది. కొంచెం తీతీగా కొంచెం కారం పులపుల్లగా చేగండి కోటేశ్వరరావుని ఆహ్వానించాం. సరే ఆయన ఎందుకో పనుల మీద నిరాకరించారు. ఆ మాటలు విని ఎలిమెంటరీ స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్కి కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి స్కూల్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు జరిగినాయి అంటారు. జరిగిందండి. మేము రెండు లెటర్లు పెట్టామని ఆహ్వానించాం. వేరే వాళ్ళ ద్వారా రికమెండేట్ చేసి ఆయన మరి బిజీలో ఉన్నారు, వస్తామని అంటున్నారు. మరి కొంత సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. ఆయన డొక్కా సీతమ్మ వారధి.
ప్రస్తుతానికి మనం ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ గారి ఇంటి వద్ద అయితే ఉన్నాం. ఇది ఎక్కడో కాదు, తూర్పుగోదావరి జిల్లా. అదే ప్రస్తుతానికైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడైతే కోనసీమ జిల్లాగా పిలువబడుతున్న లంకల గన్నవరం గ్రామంలో మనం విజువల్స్లో చూడొచ్చు. డొక్కా సీతమ్మ గారి ఇంటి వద్ద అయితే ఉన్నాం, మనం చూడొచ్చు. అప్పట్లో ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడింది. ఎంతోమంది ఆకలి తీర్చింది ఆమె. ఎంతోమంది ఆకలి అన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ ప్రాణాలను రక్షించిన మాత అని కూడా చెప్పుకోవచ్చు. ఆవిడ ఇంటి వద్దే మనం ఉన్నాం. చూద్దాం అసలు ఆవిడ ఇల్లు పూర్వకాలంలో ఇదంతా జరిగింది. అసలు ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఎలా ఉంది అనే దాని మీద మనమైతే రచ్చమిడి ద్వారా అయితే ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. మనం డొక్కా సీతమ్మ గారు ఇంటిని అయితే సందర్శించే ప్రయత్నం అయితే చూడొచ్చు. ఇదే మన సింహద్వారం అనమాట. ఇదిగో అమ్మవారు. ఇక్కడే సీతమ్మ గారు అంతా కూడా నడియాడిన ప్రదేశం ఇది. ఇక్కడ మనం నమస్కారం చేసుకుని సీతమ్మ గారికి మనం అయితే ఇంట్లో అయితే అడుగు పెడదాం. చూడొచ్చు మనం ఈ ఇల్లు అంతా కూడా డొక్కా సీతమ్మ గారు ఇక్కడే ఉండి ఎంతోమందికి ఆకలి తీర్చింది. ఇక ఇక్కడ అన్నీ కూడా ఆమె ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా సీతమ్మ గారు ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ సీతమ్మ గారు డొక్కా సుబ్బారాయుడు, శ్రీమతి శ్యామల, అంటే సీతమ్మ గారు మనవడు అనమాట ఇతను. అలాగే డొక్కా గోపాలకృష్ణమూర్తి, ఈయన కూడా సీతమ్మ గారు మునుమనవుడు. అలాగే డొక్కా వీరభద్రం, శ్రీమతి సూర్యకాంతం, సీతమ్మ గారి మునుమనవుడు వీళ్ళు కూడా. అలాగే డొక్కా కృష్ణమూర్తి గారు, శ్రీమతి సుబ్బయ్యమ్మ, సీతమ్మ గారి మునుమనవుడు. ఇక్కడైతే సీతమ్మ గారి ఫోటో అయితే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ సీతమ్మ గారు జననం 1841 సంవత్సరంలో మండపేటలో సీతమ్మ గారు అయితే జన్మించారు. అలాగే వివాహం 1850లో అయింది. అంటే ఇంచుమించుగా పుట్టిన 9 సంవత్సరాల కంటే బాల్య వివాహం అని కూడా చెప్పుకోవచ్చు. అప్పట్లో అన్నీ కూడా బాల్య వివాహాలు ఎక్కువ జరిగాయి. అలాగే సీతమ్మ గారు కూడా అప్పట్లో బాల్య వివాహం జరిగింది. తర్వాత సీతమ్మ గారు నిర్యాణం 28/4/1909, అంటే సుమారుగా 1841లో సీతమ్మ గారు జన్మించారు. అలాగే 1850లో వివాహం జరిగింది. నిర్యాణం వచ్చి 1909లో. అంటే ఇంచుమించుగా 60 సంవత్సరాల వరకు అయితే సీతమ్మ గారు అయితే 68 సంవత్సరాల సుమారంగా అయితే సీతమ్మ గారు బ్రతికినట్టు కూడా మనకైతే ఇక్కడ చెప్తుంది. అలాగే పక్క ఫోటో డొక్కా శ్యామలాంబ, సీతమ్మ గారి మనవడి భార్య అనమాట ఈవిడైతే. అలాగే గంటి వెంకట్రావు, శ్రీమతి సీతమ్మ గారి మునుమనవరాలు, వారి భర్త కూడా ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. అలాగే గంటి శ్రీనివాసరావు, అలాగే సీతమ్మ గారి మునుమనవుడు అంటే సీతమ్మ గారికి మేనగోడలు అనమాట వీళ్ళంతా కూడా. సీతమ్మ గారు మనవడికి మేనత్తలు అనమాట వీళ్ళంతా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే వేదుల సుబ్బారావు, శ్రీమతి ప్రభావతి, వీళ్ళు కూడా సీతమ్మ గారి సంతానంలో మునుమనవులు. అలాగే బసోల నాగేశ్వరరావు, అలాగే దుడ్డు శ్రీరామమూర్తి కూడా సీతమ్మ గారు మునుమనవుల కింద కూడా వీళ్ళంతా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇంటి నిర్మాణ స్ఫూర్తిదాత డొక్కా సీతమ్మ గారు మునుమనవుడు, కీర్తి చేసులు డొక్కా సత్యనారాయణ గారు, అలాగే అలియాస్ పెదబుజ్జి అని కూడా అంటారు. ఈయన ఈ ఇల్లు అంతా కూడా కొద్దిగా పాడుబడి ఉండొచ్చు. ఇల్లు అంతా కూడా బాగు చేశారని కూడా ఇక్కడైతే మనకి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం సీతమ్మ గారు ఫోటో అయితే చూడొచ్చు. ఇక్కడ కుర్చీ, ఇది సీతమ్మ గారు అప్పట్లో కూర్చున్న కుర్చీ. ఎవరైతే మన డొక్కా సీతమ్మ అన్నపూర్ణ తల్లి ఉందో ఆవిడ ఈ కుర్చీలోనే ఆవిడైతే కూర్చుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే సీతమ్మ గారు ఫోటో పెట్టి దండ వేసి రోజు కూడా ఇక్కడైతే పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ సీతమ్మ గారు అని మనవడు, అంటే ఇంచుమించుగా 5వ తరం వ్యక్తులు అయితే ఇక్కడ ఉన్నారు. మీ పేరండి? నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు కామేశ్వరరావు అండి. మీ పేరు కామేశ్వరరావు గారు, అంటే లోకల్గా అయితే భీముడు గారు అని పిలుస్తారు. ఇప్పుడు మీ నాన్నగారు ఏమవుతారు సీతమ్మ గారికి? మా నాన్నగారు మునుమనవాడు అండి. మునిమనవాడు అంటే 4వ తరం మా నాన్నగారు వాళ్ళు. మీ నాన్నగారు 4వ తరం, మీరు 5వ తరం. మీ నానమ్మ గారు అవుతారా? మా నాన్నమ్మ గారు. మీ నానమ్మ గారు సీతమ్మ గారు. మీ సీతమ్మ తల్లి గురించి అసలు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా అప్పటికి రహదారులు, ఈ రోడ్లు కానీ కరెంటు కానీ ఏమీ లేదండి. లేనప్పుడు అప్పుడు అన్నం రామచంద్ర అన్నానికి అలవటించే ప్రజలు అన్నమాట. అప్పటికి డబ్బులు కూడా అప్పుడు మనకి ఇంత మార్కం లేదు, 5 పైసలు 3 పైసలు మార్కాలు తప్ప. అప్పుడు అన్నం అనేటప్పటికి, భోజనం అనేటప్పటికి కడుపు నిండా పెడితే చాలు అని చెప్పేసి అనేటప్పటికి బాటసార్లు, భట్రాజులు వీళ్ళందరూ కూడా ఇలాగ కోడేరు, వెస్ట్ గోదావరి, నరసాపురం, భీమవరం, పాలకొల్లు ఇక్కడ అంతా కూడా రేవులే, గోదావరి రేవులే అండి. ఇవన్నీ కూడా అయ్యేటప్పటికి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. సీతమ్మ గారి ఇల్లు ఉండేది ఇక్కడ. భోజనం చేసి పడుకుని పొద్దున్న శ్వాస చేసుకుని ఇలాగ కోడేరు రేవు దాటి వెళ్ళేవారండి. అలా అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో టైంలో మనకు స్వతంత్రం రాకముందు నుంచే ఆవిడ అన్నదానం కొనసాగించింది. తర్వాత పెద్ద కొడుకు సుబ్బారెడ్డి గారు కూడా అలాగే అన్నదానం కొనసాగించారండి.
తర్వాత మా నాన్నగారు అన్నదమ్ములు కూడా అలాగే కొనసాగించారు ఇప్పటికీ కూడా. ఈ ఇల్లు నిర్మాణం 2013లో మొదలుపెట్టామండి. ఒక 5 సంవత్సరాలు అయింది. ఒక 40 లక్షల రూపాయల వ్యయంతో మా నాన్నగారు అన్నదమ్ములు 4 కుటుంబాలు మొత్తం 18 వారసులు మొత్తం అందరూ కలిపి, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి మొత్తం. మా అన్నయ్య గారు హైకోర్టులో ప్లేడ్ రెసిడెంట్ అండి, తెలంగాణ హైకోర్టు, ఉదయభాస్కరం గారు. మేము ఇక్కడ ఉండి మా డొక్కా వీరభద్రం గారు, ఉదయం గారు మొత్తం 3 అన్నదమ్ములు కలిపి ఇల్లు నిర్మాణంలో మొత్తం ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ నిర్మాణం చేసామండి. యాక్టివ్ ఉన్నది. అప్పట్లో బ్రిటిష్ వారు ఉన్నారంటున్నారు కదా. అవునండి. సీతమ్మ వారిని చూడటానికి బ్రిటిష్ వారు వచ్చారండి. అప్పుడు బ్రిటిష్ 7th ఎడ్వర్డ్ చక్రవర్తులు పట్టాభిషేకం చేసుకుంటున్నామని చెప్పేసి అనేటప్పటికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని హెలికాప్టర్తో పంపారు సీతమ్మని తీసుకురమ్మని. అప్పటికే భర్త చనిపోయారు. భర్త చనిపోతే ఆవిడ నిరాకరించింది. నేను భర్త చనిపోయారు, నేను వెధవరాలని, గోదావరి దాటి సముద్రం దాటిని రాకూడదు. ఒకడు వచ్చిన ఇక్కడ ఊరికి ఏదైనా అరెస్ట్ మీద కాదండి, వచ్చిన వాళ్ళకి మన జనాలకి వండి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అంత దూరం ఆలోచించింది ఆవిడ. ఇబ్బంది అవుతుంది, రాకూడదు అని చెప్పేసి చెప్పుకొచ్చింది ఆవిడ. చెప్పేటప్పటికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు నా ఉద్యోగం పోతుందండి అనేటప్పటికి, నేను ఉద్యోగం పోతున్న వేళ తింటే నేనే 10 మందికి పెడుతున్నాను కదా, నువ్వు కూడా భోజనం చేయాలి అని చెప్పేసి ఆయన చెప్పండి. సరే తీసుకో అని అనుమతించింది. ఇదే కుర్చీలో కూర్చుని ఆవిడ సీతమ్మ ఫోటోకి అనుమతించింది. ఆ ఫోటోయే ఇంతకాలం వరకు దాన్ని కాపాడుకుంటూ వచ్చామండి. ఇదే కుర్చీలో సీతమ్మ గారు కూర్చుని ఫోటోలు ఆ రోజుల్లో బ్రిటిష్ వారు ఫోటో ఇచ్చింది. ఫోటో ఇదే ఫోటో ఇప్పుడు కూడా వాడుతున్నాం. ఇప్పుడే ఫోటో అదే ఫోటో. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో, తర్వాత కొంచెం కలర్ మార్పులు చేర్పులు అలా. ఈ ఊర్లో సీతమ్మ గారి విగ్రహం ఎక్కడైనా పెట్టారంటారా? విగ్రహమే పీకన్నవరం హెక్కుడేట్ ఉంది కదా, గోదావరి. కానీ ఈ ఊరికి సీతమ్మ గారు పేరు పెట్టాలని అసలు మీ పూర్వీకులు కానీ మీరు కానీ ఎప్పుడు అడగలేదా ఎవరిని? ఇప్పుడు గతంలో చాలామంది అడిగామండి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో విడగొట్టేటప్పుడు గత గవర్నమెంట్లో డొక్కా కోనసీమ అన్నది డొక్కా సీతమ్మ జిల్లాని పెట్టాలని చాలామంది ప్రతిపాదన చేశారు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి వాళ్ళు కోరడంతో అంబేద్కర్ పేరు పెట్టారు. అయితే ఈ ఊరికన్నా డొక్కా సీతమ్మ తల్లి పేరు కొంచెం ఈ ఊరికి చరిత్ర ఉందండి. ఈ గ్రామానికి లంకలగన్నవరం తూర్పుగోదావరి జిల్లాలో ఇండియా పటంలో ఈ ఊరికి చరిత్ర ఉంది. డొక్కా సీతమ్మ గారి చరిత్ర ఉంది. మీ తాతయ్య గారి పేరేం పేరు? జోగన్న గారు అండి. జోగన్న గారు. పిల్లలు? ఇద్దరు కొడుకులు అండి. ఇద్దరు కొడుకులు, 2 అమ్మాయిలు, 2 కూతుళ్ళు. పెద్ద కొడుకు సంతతిది. ఈవిడి నివసించిన నడయాడని ఇల్లు ఈ ఇల్లు అండి. ఇల్లు అయితే సీతమ్మ గారు అప్పట్లో అంటరానితనం అని, అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సీతమ్మ గారికి మడి ఆచారాలు ఎక్కువ కదా. మరి మీ పూర్వీకులు కానీ సీతమ్మ గారు భర్త కానీ సీతమ్మ గారు అత్తమామలు కానీ వద్దు ఇటువంటి పని మనం చేయకూడదని చెప్పిన సందర్భాలు ఏమంటారు? కుల మత వర్ణ ఇప్పుడు 14 కులాలు వచ్చేసాయండి. ఇప్పుడు ఏ కులం ఏంటన్నది అప్పుడు అంతా కూడా అంటరానితనంగా ఉండేది. అయినా కూడా కులానికి అతీతంగా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా సీతమ్మ గారిని ద్వేషించే స్థాయిలో కూడా వెళ్ళి ఉంటుంది తెలుస్తుంది. చాలా అప్పట్లో కూడా చాలా అతీతంగా కుల మత భేదం లేకుండా ఆకలి అన్నవాడికి ఎవరైనా సరే ఆడవాళ్ళని మగవాళ్ళని అలాగే పెట్టాలని పెట్టింది ఆవిడ. సీతమ్మ గారు ఏ రకమైన వంటలు ఎక్కువ చేసేవారంటారు? ఎక్కువగా వంటలు అంటే ధాన్యం పండించేవారు అప్పట్లోను. వరిధాన్యం పండించిన ఏకైక జమీందారు ఎవరంటే డొక్క జోగన్న గారు. అప్పట్లో భర్త. అప్పటికి వరి పొలాలు, పంట కాలువలు అప్పుడు లేవండి. ఇంకా కాలువలు లేవు అసలు ఏ రకంగానూ కూడా. లేకపోయేప్పటికీ సరార్ధర్ కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజీ కడుతుంటే అప్పుడు అక్కడ పనివాళ్ళు డొక్కా సీతమ్మ గారు భోజనాలు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటుంటే కాటన్ గారే గుర్రం మీద సవారీ చేసుకుంటూ ఈ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాడు. ఆయన కాటన్ దొర గారు ఇంటికి వచ్చారు. ఏం చేసామమ్మా, ఇంత మహా అద్భుతంగా ఉంది నీ భోజనం అని చెప్పేసి అంటే పెరట్లో గడ్డి కోసి గరికి పచ్చడి ఆ రుబ్బు రోల్లో గరికితో పచ్చడి కూడా చేసేది అంటే మీరు తిన్నారు ఎప్పుడైనా మీకు? అంటే పూర్వీకుల నుంచి గరికితో పచ్చడి నానమ్మ చేసిందని మీకు ఉంది. మీ ఇంట్లో చేసిన అలవాటు కానీ మీకు తిన్న అలవాటు కానీ? ఇప్పుడు
తిన్న పరుపులు పెద్ద ఎలా ఉందంటారు? కొంచెం తీతీగా కొంచెం కారం పులపుల్లగా తల్లి గరికితో కూడా అలాగే. అంటే గరికి విఘ్నేశ్వరుడికి ప్రతిరూపం, విఘ్నేశ్వరుడికి ఇష్టం అని చెప్తూ ఉంటారు. అవునండి, అవునండి. అంటే గరికితో కూడా ఆ మాతల్లి ఇలా పచ్చడి చేసిందంటే అవునండి. మామూలు విషయం కాదు. చాలా అద్భుతం ఉండదు అది. అప్పట్లో కూరగాయలు అంటే ఇప్పుడంటే అప్పుడు పంటలు లేవండి, అంతర పంటలు ఏదో పండించేవారు, అరటి అవన్నీ పండించేవారు. అప్పుడు పచ్చళ్ళు ఎక్కువ ఉండేవి, విసిరి పచ్చడిని, పచ్చడి, మామిడికాయలు ఎక్కువ ఉండేది, మామిడి తోట ఉండేది. ఆ తోటలన్నీ కూడా విసిరి పచ్చడి మన కుండల్లో పెట్టి పచ్చడి చేసి పెరుగు పెరుగు గేదెలు ఆవులు పాడి ఎక్కువ ఉండేది అప్పుడు సీతమ్మ గారికి. మొత్తం గదులన్నీ కూడా పెరుగు కావిళ్ళు పాల కావిళ్ళు వండిన వంట గదిలో పెట్టేది. ఆ వంట బయట చేసేది ఆవిడ. దోళ్ళ సావిళ్ళు వంట సావిళ్ళు ఉండేవి, అందులో చేసేవారు. ఈ నట్టింట్లో భోజనాలు పెట్టేవారు పక్కన. అది అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్లు పెట్టండి, డొక్కా సీతమ్మ పేరు పెట్టండి అన్నారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీ ఊరు కానీ ఇక్కడికి కానీ వచ్చిన సందర్భం ఏమైనా ఉందంటారా? రాలేదండి. గత 2 సంవత్సరాల కిందట ఎలక్షన్ క్యాంపెయిన్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల్లో చెప్పడం జరిగింది ఈవిడ గురించి. ఇనాగ్రేషన్ చెయ్యాలి, మేము ఇల్లు కట్టామని చెప్పేసి మేము మా కుటుంబం అంతా కూడా కాకినాడ గోశాలకు వెళ్ళి చాగంటి కోటేశ్వరరావుని ఆహ్వానించాం. సరే, ఆయన ఎందుకో పనుల మీద నిరాకరించారు. సరే, ఆయన ప్రతి ప్రవచనంలోనూ కూడా ఈ చాగంటి కోటేశ్వరరావు మా సీతమ్మారింటి గురించి, ఆవిడ చేసిన అన్నదానం గురించి మహా అద్భుతంగా చెప్పేవారు. ఆ మాటలు విని పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా జనసేన పార్టీ అన్న క్యాంటీన్కి బదులు మేము ఇలాగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ మేము పెట్టదలుచుకున్నాం. కొన్ని అన్న క్యాంటీన్లు ఉంటాయి, కొన్ని డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలకి పెట్టాలని అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన అన్న మాట మొత్తం ఏపీ స్టేట్లో ఎలిమెంటరీ స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్కి కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి ఒక పేరు మీద ఆయన నిదానం చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ కూడా ఇష్యూ అయిపోయింది. వెంటనే దాన్ని ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది స్కూల్. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు జరిగినాయి అంటారు? జరిగిందండి, ఖచ్చితంగా ఆయన చేశారు. ఖచ్చితంగా ఆయన అన్న మాట నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ మన డొక్క అదే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ గారు ఇదే రుబ్బురోల్లో పచ్చడి చేసేదని కూడా ఇక్కడ అంతా కూడా చెప్తున్నారు. ఇదే రుబ్బురోలు చూడండి. అలాగే దీని మీద కూడా చట్నీలు, అంటే ఆ రోజుల్లో తొక్కుడు పచ్చడి అన్నారు, ఇప్పుడైతే ఇంగ్లీష్లో చట్నీలు శనికలు అంటారు, దాన్ని చట్నీలు అంటున్నారు. ఈ శనికల మీద కూడా నూరేవారు. అలాగే దీన్ని రుబ్బురోలు పత్రం అంటారు. దీంట్లోనే అనేక రకాల పచ్చళ్ళు కానీ అన్నీ కూడా సీతమ్మ గారు దీంట్లోనే చేసేవారు. ఇప్పుడు కూడా తమ పూర్వీకులు అన్నీ కూడా ఇక్కడ అంతా భద్రపరిచేవారంతా కూడా. సీతమ్మ గారిని ఎలాగో మనం చూడలేకపోయాం, కానీ సీతమ్మ గారు వాడిన వస్తువులన్నీ కూడా మనం అయితే చూస్తున్నాం. అయితే ఇంకా మనం ఈ గదులు కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సీతమ్మ గారి గదుల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదిగో ఇక్కడ ఒక గది అయితే ఉంది, ఈ గదిని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ గది అంతా చీకటిగా కూడా మనకు కనపడుతుంది. అయితే ఈ గదిలో ఏమున్నాయో కూడా మనకు తెలియని పరిస్థితి. అయితే ఇక్కడ లైట్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ భోషాణాలు అయ్యి అంటారు కదండి వాటిని, పూర్వం కావిడి పెట్టెలు అంటారంట. చూసారా, ఒక టేకుతో చేసిన పెట్టెలు అనమాట. అన్నీ కూడా టేకుతో చేసిన అన్ని పెట్టెలన్నీ కూడా ఉన్నారు. అలాగే సీతమ్మ గారు ప్రతిమ, దాన్నే ఫోటో అంటారు. ఆ ఫోటో కూడా ఎక్కడైతే ఉంది ఇక్కడ మనం చూడొచ్చు. పూర్వకాలం కనీసం ఇంచుమించుగా 100 సంవత్సరాలు పైబడిన 150 సంవత్సరాల వరకు కూడా వీటి వయసు ఉంటుందని చెప్పచ్చు. ఇప్పుడు కూడా ఈ పూర్వీకులంతా కూడా వీటిని భద్రపరిచి కూడా చూస్తున్నారు. అలాగే ఇంకో గదిలో కూడా మనం చూద్దాం. అలాగే పెరడు కూడా చూద్దాం. సీతమ్మ గారు నుయ్యి, అక్కడి నుంచి ఆమె సీతమ్మ గారు నూతిలోంచి నీళ్లు బావులోంచి తోడుకొచ్చి వీళ్ళందరికీ వంట చేసేదని కూడా మనకు తెలుస్తుంది. అయితే మనం అది కూడా చూద్దాం. అలాగే ఇక్కడ భోషానం అంటారు. అంటే ఇందులో ఏం పెట్టేవారండి? రాగి వెండి పాత్రను కూడా ఇందులోనే, కంచు పాత్రలు అందరూ, బంగారం కూడా ఇందులో దాచి ఉంటారు. అప్పట్లో ఇంకా బీరువాలే ఉండవు కదా, ఇందులోనే. అంటే ఇదంతా టేకుతో చేశారంటారా? మధ్యకర్రతో చేసిందంటండి. ఇదంతా కూడా మధ్యకర్రతో చేశారు. సీతమ్మ గారు ఇందులోనే అన్నీ కూడా వెండి అన్నీ కూడా ఇందులోనే దాయటం కూడా జరిగింది. అయితే మనం సీతమ్మ గారు వాడిన నుయ్యి ప్రదేశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది కూడా గదండి, ఈ గదిని కూడా మనం చూద్దాం. అంతా చీకటిగా ఉంది. ఇదంతా కూడా లైట్లు అయితే వేశారు. అయితే చూద్దాం మనం అంతా కూడా. అంటే ఇదే వరండా అంటారండి దీన్ని.
నట్టిల్లు అంటారండి. ఇదే నట్టింట్లో సీతమ్మ గారు అందరికీ కూడా భోజనాలు ఇక్కడే వడ్డించి కడుపు నింపిన ప్రదేశంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే గదిలో భోజనాలు అందరికీ కూడా సీతమ్మ గారు వడ్డించి పెట్టేది, అందరూ కూడా ఇందులోనే తినేవారు. అయితే మనం పెరల్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఇదంతా కూడా కిచెన్ అనుకుంటాండి. ఇప్పుడైతే కొద్దిగా మోడిఫికేషన్ అయితే చేశారు. అప్పట్లో వేరు కాబట్టి మోడిఫికేషన్ చేశారు. అయితే మనం పెరట్లోకి వెళ్దాం. పెరట్లోకి వెళ్తే ఇక్కడ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మొక్కలతో సీతమ్మ గారు నడియాడిన ప్రదేశం ఇదంతా కూడా. ఈ ప్రదేశం అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇక్కడ అంతా కూడా కోనసీమ అనగానే చెట్లు అన్నీ కూడా ఉంటాయి. ఇటు కొబ్బరి చెట్లు, పనస చెట్లు, అరటి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే సీతమ్మ గారు ఇది బావి మనం చూసుకోవచ్చు. ఈ బావి నుంచే సీతమ్మ గారు నీళ్లను తోడి, అంటే ఇప్పుడైతే మోటార్లు వచ్చినాయి, ఇక్కడ మోటార్లు బిగించారు అలా అని మనవాళ్ళు మునివాళ్ళు. అయితే ఇదే బావి నుంచి సీతమ్మ గారు నీళ్లను తోడి ఎంతోమందికి వంట చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో బావిలో నీళ్లను తోడుకుంటూ అప్పట్లో సేద అనేవారు. సేదతో ఆమె సొంతంగా తోడుకుని ఆ నీళ్ళను తీసుకుని ఆ నీళ్ళను తీసుకుని ఇదే బావి నుంచి తీసుకుని ఇదే వాటర్ తాగేవారు. అలాగే భోజనాలకు కూడా ఉండవు. ఇదంతా కూడా సీతమ్మ గారు పెరడని కూడా అనుకోవచ్చు. ఇక్కడ అంతా కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఉన్నవి. ఇదే పెరల్లో ఇదంతా కూడా సీతమ్మ గారు నివసించింది. ఇది మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా కూడా సీతమ్మ గారు నివసించిన ఇది. ప్రస్తుతానికి ఇక్కడైతే లంకల గన్నవరంలో అయితే ఉన్నాం. డొక్కా సీతమ్మ గారి ఊర్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుని చెప్పండి. సీతమ్మ గారి గురించి ఏమైనా మాటలు. సీతమ్మ గారు అన్నదాత సుఖీ భవ. ఆవిడ అర్ధరాత్రి వేళ కూడా బద్దగించకుండా వచ్చిన జనాలకి భోజనం పెట్టిన మహాప్రతివ్రత ఆవిడ. 1953 గోదావరి వరద వచ్చినప్పుడు ఒక మనిషి వరదలో కొట్టుకుని వస్తే ఆ మనిషి చెట్టు మీద పడుకుని ఉంటే ఈ సీతమ్మ గారు వెళ్ళి అలికిల్లాంతరు వేసుకుని నావ కట్టించుకుని అప్పుడు ఆ మనిషిని దింపి అప్పుడు భోజనం పెట్టిన మహాప్రతివ్రత సీతమ్మ గారు. అంచేత ఆవిడ పుట్టిల్లు మండపేట, అత్తారేమో ఈ లంకల గన్నవరం అత్తారు ఊరు. జోగన్నదత్తుడు గారు ఆయన తపస్సు చేసుకునేవారు. ఆయనకు కూడా వ్యవసాయం ఉంది. అలా కూడా జరిగింది. ఒక పెళ్లి బృందం కూడా వచ్చారు. ఆ పెళ్లి బృందం వాళ్ళు కూడా నిద్రగన్నేరు చెట్ల వరకు వచ్చి సీతమ్మ గారి ఇంటి దగ్గర భోజనం చేసి వెడదామని అనుకుంటే ఈ సీతమ్మ గారేమో మీనా మీద అంత క్రితం అంతర్వేది వెడదామని ప్రయాణం అయితే వాళ్ళ మాటలు విని, పెళ్లి బృందం వాళ్ళ మాటలు విని అప్పుడు ఆ ప్రయాణం మానుకుని ఆవిడ వంట చేసి పెట్టింది ఆ పెళ్లి బృందం వాళ్ళకి. అప్పుడు తృప్తిగా తిన్నారు. సీతమ్మ గారు అన్నదాత సుఖీభవ అని చెప్పుకుని ఎంతో పొగిడారు. ఇలా కూడా జరిగింది.